బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు జరిగిన ఈ శాకాహార ర్యాలీకి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. నేను ఇందాక ఈ శాకాహార ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ప్రతి ఆదివారం కూడా సూర్యనరసింహ టెంపుల్ దర్శనం చేసుకునే అలవాటు, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పోయిన తర్వాత ప్రతిరోజు కూడా నా కోసం, నా కుటుంబం కోసం అమ్మవారిని ప్రార్థించేవాడిని. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇందాక కూడా వీళ్ళు ప్రసన్న మేడం గారు వాళ్ళంతా వచ్చిన తర్వాత నా ఆఫీస్లో చాలాసేపు ఈ మీటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, సరే తిరుమల మొత్తం కూడా శాకాహారం అయిపోయింది కదా, మరి వారి సతీమణి కదా ఇందాక చెప్పినట్టుగా అమ్మవారి ఈ దేవాలయ పరిసర ప్రాంతం కానీ తిరుచానూరు కానీ కూడా శాకాహారం అయితే ఎంత బాగుంటుందని చెప్పేసి ఒక మంచి నోబెల్ థాట్ని నా దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రయత్నం చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సరే అది ఇదైన తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకున్నాము. సరే అది నా మధ్యలో మెలిచి ప్రతిరోజు నాకు, నా కుటుంబం కోసం ప్రార్థించే నేను ఈరోజు అమ్మవారిని చాలా గాఢంగా మంచి గట్టి సంకల్పం చేసుకుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఏమిటంటే సమీప భవిష్యత్తులో ఈ కనీసం తిరుచానూరు మొత్తం కాకపోయినా ఫస్ట్ దేవాలయ పరిసర ప్రాంతం, ముఖ్యంగా నాడు మాడా స్ట్రీట్ అంటారు కదా, ఇవి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి తిరిగే ఈ 4 మాడా స్ట్రీట్స్ అంటారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఈ 4 మాడా స్ట్రీట్స్ ఆనుకున్న ప్రదేశాలన్నా కనీసము శాకాహారంగా మార్చే ఆ యొక్క అనుగ్రహించాలని చెప్పేసి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుంటే మామూలుగా ప్రధాన చెరువులు అంతా ఏదో మనకు ఒక 2 పూలు ఇస్తారు, తర్వాత ఏదైనా కుంకుమ పెడతాను ఇస్తారు. కానీ అమ్మవారి తోమలు అంటారు ఇక్కడ, ఇటువంటి అటువంటి మాలను ఇచ్చారు నాకు. అంటే నేను అడగలేదు, ఆ మాల నిజంగా అమ్మవారిని నేను ప్రార్థించిన తర్వాత అమ్మవారు అనుగ్రహంగా ఆ మాల ఇచ్చారని చెప్పి నేను భావిస్తాను. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను చూపిద్దామని. అటువంటి మాలని ఒకసారి చూపిస్తాం. అంటే అమ్మవారి మూలమూర్తి వేద్దాం. అటువంటి మాల ఇది అమ్మవారి. ఆ స్వామి నేను అడుక్కుంటూనే ఇచ్చారు ప్రధాన చెరువు చూడండి. కాబట్టి నేను అమ్మవారి అనుగ్రహంగా ఇది భావించి తీసుకొచ్చాను మీకు చూపడానికి. కాబట్టి ఇది ఒక పాజిటివ్ గుర్తుగా అయినట్లే అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఇది ఒక శుభసూచకంగా మనం భావిద్దాము. చాలా సంతోషకరమైన అనిపించింది నాకైతే, చాలా సంతోషము. ఇక్కడ ఇస్తారా లేదండి మీ ఇష్టం. ఇకపోతే నేను చిన్నప్పటి నుంచి మన సహజంగా మీరు అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో మన రక్త బంధువుల యొక్క లేదా బంధుమిత్రుల యొక్క శుభకార్యాలకి హాజరై ఉంటాం. ఎప్పుడూ కలిగిన ఆనందము నాకు ఈరోజు, అంటే దాదాపు నాకు ఒక 54 సంవత్సరాల వయసు. ఇప్పుడు కొన్ని వందల ఈ రక్త బంధువుల యొక్క బంధుమిత్రుల యొక్క శుభకార్యాలకు హాజరై ఉంటాము. ఎప్పుడూ కలిగిన నిర్వచన అనుభూతి నాకు ఈరోజు కలిగింది. మొట్టమొదట దిగ్గానే పైకి రమ్మన్నారు, మేడం గారు అనిపించారు. అక్కడ అంతా కొంతమంది రకరకాల వంటలు రకరకాల చేస్తూ అక్కడ చూసుకునే అనిపించింది. ఒక మంచి ఏదో మన పెళ్లి వాతావరణంలో కనిపిస్తుంది నాకు. సంతోషంగా బ్రేక్ఫాస్ట్ చేసి అల్పాహారం తీసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడంతా చాలా ఆనందంగా, ఇప్పుడు చూడండి ఎవరి ముఖంలో చూసినా ఎంత కళ, ఎంత ఆనందం వెలువరుస్తుంది. అదే నేను స్పీచ్ చెప్తున్నప్పుడు కూడా అందరూ ఎంత సంతోషంగా ఆనందంగా ఆ చిరునవ్వు, ఇది నిజంగా బంధువుల యొక్క శుభకరలు కూడా కనిపించదు. ఏదో ములాదుకు రావాలా వస్తా మెకానికల్గా యాంత్రికంగా ఉంటుంది. నిజంగా ఎంత సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరి ముఖాల్లో కూడా వెలుగు చూస్తే నిజంగా మన జన్మ ధన్యమైపోయింది అనిపిస్తుంది. తర్వాత ఇది కాక మన ప్రపంచంలోనే నిజంగా మన పిరమిడ్ మాస్టర్స్, మన పిరమిడ్ ధ్యానులందరూ కూడా ప్రపంచంలోనే అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు, ప్రపంచం మొత్తం మీదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది యోగా లేదా మెడిటేషను, రకరకాల మెడిటేషన్ ఉంటాయి. నాకు యోగా చాలా ఇంట్రెస్ట్, చాలా రకాల ధ్యానం ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని, అంటే భావతి ధ్యానం, మహర్షి యోగిది, అట్లే రామచంద్ర మిషన్, ఇంకా రకరకాల ఉన్నాయి. కానీ అన్ని ధ్యానం కంటే కూడా మన ధ్యానం, అంటే మన పిరమిడ్ ధ్యానం లేదా శ్వాస మీద ధ్యాస, మనము చాలా అదృష్టవంతులు ఎందుకు అనిపిస్తుందంటే, మనకు మెయిన్ ఇంతకుముందు పత్రిజీ గారు అన్నట్టుగా చెప్పారు ఉదయం మన కంచి రఘురామ్ గారు, అంటే ధ్యానం కంటే కూడా శాకాహారం గొప్పది అని అన్నారు. ఎందుకంటే
ఆ శాకాహారం వల్లనే మన యొక్క ఆ అలవాట్లన్నీ కూడా, మన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా, మన యొక్క సత్వగుణము, రజోగుణం, తమో ఇవన్నీ కూడా ఆహారం వల్లనే వస్తుంది. అంటే ఫౌండేషన్ అది. బిల్డింగ్కి ఎలాగైతే పునాది ఫౌండేషను, అలాగా మన మనిషి జీవితానికి, మన ఆలోచన విధానానికి, మన జీవితం మొత్తం మీద కూడా ఈ శాకాహారమే చాలా బేస్, పునాది అనమాట. ఆ శాకాహారం వల్లనే మనం ఏ పని, మంచి పని చేయాలన్నా, చెడు పని చేయాలన్నా ఏదన్నా ఉంటుంది. కాబట్టి నాకు నచ్చింది, ఈ యొక్క ధ్యానంలో నచ్చింది శాకాహారం, ధ్యానం కంటే కూడా. అటువంటి ధ్యానం, అటువంటి శాకాహారం మనలో ఉంది కాబట్టి మనం ప్రపంచంలో అందరికంటే కూడా అదృష్టవంతులని చెప్పేసి నేను చెప్తుంటాను జనరల్గా ఎక్కడైనా కానీ. కాబట్టి నిజంగా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇటువంటి శాకాహార ర్యాలీ చేయాలని చెప్పేసి సంకల్పించి ఇంత గ్రాండ్గా, ఇంత గొప్పగా, నాకు తెలిసి నేను శాకాహారం చాలా చోట్ల చూశాను. ఇంత గ్రాండ్గా, ఇంత గట్టి సంకల్పంతో, ఐకమత్యంతో, ఇంత ఒక సుహృద్భావ వాతావరణంతో, ఒక పండగ వాతావరణంతో చేసింది ఇదేనే చూడము నా జీవితంలో అయితే. అటువంటి ఇంత గ్రాండ్గా ఈరోజు జరగాలంటే దాని వెనకాల ఇక నెల రోజుల పాటు ఎంత శ్రమ, ఎంత గట్టి సంకల్పము, ఎంత ఎక్సర్సైజ్ ఉంటుంది. కాబట్టి దానికంతా నేను మనస్ఫూర్తిగా మన ప్రసన్న మేడం గారిని, రవి గారిని, వాళ్ళ టీం అందరినీ, వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా, నేను చాలామంది ఉన్నారు, చాలామంది లేకపోతే ఇంత గ్రాండ్గా, ఇంత గొప్పగా జరగదు. ఎందుకంటే మనకు తెలుసు, ఒక కార్యము మన ఇంట్లో కానీ, బయట కానీ, ఒక అధికారికమైన కార్యక్రమం కావచ్చు, మన వ్యక్తిగత కార్యక్రమం కావచ్చు, మన కుటుంబ కార్యక్రమం కావచ్చు, ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఎక్సర్సైజ్ ఉంటుంది, దాన్ని ముఖ్యంగా సక్సెస్ చేయాలంటే ఎంత ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎంత కష్టమో, ఎంతమంది యొక్క భాగస్వామ్యం, ఎంతమంది యొక్క కృషి అవసరమో. ఇటువంటి ఇంత గ్రాండ్గా జరిగిందంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, రాత్రి పగలు కలగన్నది ఆమె అయితే నిజంగా. కాబట్టి అంత కష్టపడి చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫలం ఈరోజు దొరికింది మనందరికీ కూడా. కాబట్టి ఫస్ట్ మనస్ఫూర్తిగా నేను మీరందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసుకున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో భాగస్వామ్యం చేసుకున్నటువంటి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇకపోతే ఈ ధ్యానం గురించి నేను అంటే చాలామంది మొట్టమొదటిగా ఫస్ట్ బిగినింగ్లో ధ్యానం నేర్చుకున్నప్పుడు చాలామందికి ఈ యొక్క ఆలోచన తెలుసు కదా, అంటే మనసు మనం కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా, అంటే కష్టసాధ్యంగా కంట్రోల్ చేసుకోవాల్సింది నాలుక, తర్వాత మనసు, అంతే కదా. ఈ జిహ్వ చేపలు అంతా ఇంత కాదు, చాలా చాలా కష్టం అంటే ఈ జిహ్వని కంట్రోల్ చేసుకోవాలంటే. అటువంటి నేను సహజంగా పుట్టుకదా, ఇది చెప్పినట్టుగా నేను పుట్టుకతోనే శాకాహారిని, అంటే బై ప్యూర్ వెజిటేరియన్. మా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా, మా పూర్వీకులంతా కూడా అది ఒక అదృష్టము. అయితే అది దానికంటే గొప్ప ఏమిటంటే అలవాటు ఉండి మానేసిన వాళ్ళు గొప్ప అంటాను నా విషయంలో. ఎందుకంటే సహజంగా పూర్వీకులు చేసే అలవాటు అది, దాంట్లో గొప్ప ఏం లేదు. పూర్వీకులు శాకాహారం కాబట్టి ఆటోమేటిక్గా మేము శాకాహారం అవుతారు, మా తర్వాత మా పిల్లలు శాకాహారం అవుతారు, దాంట్లో గొప్ప ఏం లేదు. ఎందుకంటే పెద్దగా కష్టపడి శోధించి ఇదేం లేదు. కానీ నేర్చుకున్న అలవాటుని, అంటే ఒక అలవాటు నేర్చుకున్న తర్వాత దాన్ని మానేయడం చాలా చాలా కష్టం. అది సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా కానీ ఒక అలవాటుని నేర్చుకున్న తర్వాత, చాలా కాలంగా అనుభవించిన తర్వాత దాన్ని మానేయడం చాలా చాలా కష్టం. ముఖ్యంగా నాలుగు చాలా చాలా కష్టం. అటువంటి అది మానేయడం మధ్యలో, అంటే ఈ యొక్క మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ యొక్క ఉపన్యాసం వినిన తర్వాత ప్రేరణ చెంది మానేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అటువంటి ఈ ధ్యానులందరికీ నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనము చూడండి, మన శరీరానికి, మన శరీరానికి ఒక చిన్న చీమ కుట్టినా, చిన్న సూది మన గుచ్చుకున్నా, లేదంటే కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఒక రాయి గుచ్చుకున్నా కూడా అమ్మ అంటాం. అంటే ఆ నొప్పికి భరించలేము, ఆ నొప్పికి ఒక్కసారి అమ్మ అంటాము. మన నోరు ఉంది కాబట్టి అమ్మ అన్నాము. మనకి ఏదైనా బాధ, నొప్పి ఏదైనా కలిగితే మన ఏదో చెప్పుకోవడానికి నోరు ఉంది, కానీ నోరు లేని జంతువులు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి తప్ప అన్నీ కూడా నోరు లేని జంతువులే కదా. కాబట్టి భగవంతుడు ప్రతి ప్రాణికి కూడా సృష్టించిన తర్వాత స్వేచ్ఛగా జీవించే అనుగ్రహం ఇచ్చాడు. స్వేచ్ఛగా జీవించాలని ప్రతి ప్రాణి కూడా, మనిషి కాకుండా 84 కోట్ల జీవరాశులు ఉంటారే, అటువంటి ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా జీవించాలి. తర్వాత తన యొక్క జీవన విధానం గడిపిన తర్వాత కర్మ సిద్ధాంతం ప్రకారం సరే చివరిగా ఆయుష్ తీరిన తర్వాత స్వేచ్ఛగా లేదా సహజ మరణాన్ని, ముఖ్యంగా సహజ మరణాన్ని కోరరు అని చెప్పేసి దేవుడు సృష్టించాడు. అటువంటి ప్రాణుల్ని మనిషి చూడండి, స్వార్థం కోసమో లేక జీవ చేపలం కోసమో దారుణంగా, ఏ జంతువులు అవన్నీ ఇక్కడ అవసరం లేదు, ఏ జంతువులను కానీ తన స్వార్థం కోసమో, తన ఆహార జీవ చేపలం కోసము మనం అన్నీ కూడా హింసించి సూదిము చిన్న గుచ్చుకుంటే అంత నొప్పి ఇచ్చేది. అటువంటి ఒక జంతువుని, ఒక పక్షిని, పశుపక్షాదుల్ని, నోరులేని జంతువుల్ని దారుణంగా చంపి దాని రక్తమాంసం తిరగడం అంటే నిజంగా ఆలోచిస్తుంటేనే ఎంత మనకు అంత జుగుప్స కలుగుతుంది.
అటువంటి ఆలోచన రావాలి మనసుకి మొదట. ఇటువంటి ఆలోచన రావాలి. అరే మనకు, ఎందుకంటే సహజంగా ఈ సృష్టిలో ప్రకృతిలో పంచభూతాలతో మన లభ్యమైనటువంటి ఆహారం ఎంతో ఉంది. మన ఆహారం లభ్యమవుతున్న ఆహారాన్ని వదిలేసి మనము ఒక ప్రాణిని భయంకరంగా దాన్ని బలవంతంగా దాన్ని చంపి తిరగడం అనేది నిజంగా గ్రహించదగిన విషయం. కాబట్టి మన మెట్లో శాకాహారం మనం అందరూ కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మన బంధుమిత్రులకి అందరూ కూడా నిరంతరం జీవితాంతం కూడా, ఎందుకంటే ఒక్కరోజు ఆగిపోయేది కాదు, నిరంతరం కూడా వాటి అవేర్నెస్ ఇక ఆ చేతను కలిగించి ఇక సహకారాన్ని, అంటే మన ఉన్న చుట్టుపక్కల ఇరుగు పొరుగు, మన ఊర్లో, మన బంధుమిత్రులు అన్ని చోట జీవితాంతం కూడా కంటిన్యూగా ఇది ఈ యొక్క సహకారం యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క హింస గురించి ఎంత వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసేసి మనవంతు కర్తవ్యంగా అందరూ కూడా సహకారంగా మార్చే ప్రయత్నాన్ని మీకు యజ్ఞంలాగా తీసుకొని గట్టి సంకల్పం చేసుకొని చేయాలని చెప్పేసి మీకు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక కొత్తగా ధ్యానం నేర్చుకున్న తర్వాత చాలామందికి కొన్ని చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ మనసు ఆలోచన చేస్తుంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత అంత తొందరగా ఈ మెడిటేషన్ కుదరదు. నేను స్వయంగా నేను చేసుకునే ఎక్స్పెరిమెంట్ లేక ప్రయోగం ఏమిటంటే, నేను యోగా చేస్తాను, యోగాసనాలు ప్రాణాయామం చేస్తున్నాం. చాలామంది మెడిటేషన్ మాత్రం డైరెక్ట్ చేస్తుంటారు. కొంతమంది వీలైన వాళ్ళు కొంత యోగాసనాలు కనీసం కొన్ని ఏదో 1, 2, 3 మీ యొక్క శరీర ఫ్లెక్సిబిలిటీ బట్టి అట్లే కొన్ని ప్రాణాయామాలు, ముఖ్యంగా ప్రాణాయామం దీనికి. ఎందుకంటే నేను కూడా బిగినింగ్లో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఎంత కష్టపడి కుదిరినా, ఎంత చేసుకున్నా కూడా ఈ మనసు పరిపరి పోయేది, అంటే ఆలోచనలు పోయేది. ఒక పట్టాన్ని కుదిరేది కాదు. ఎప్పుడు ఆలోచనలు, ఎంత మనసు కంట్రోల్ చేసుకొని పెట్టేది, మళ్ళీ పోయేది. మళ్ళీ ఇదే పని. నేను ఆలోచించాను దీనికి. నేను కనుక్కున్న స్వీయ ఎక్స్పెరిమెంట్లో తెలియదు ఏమిటంటే, మీరు కనుక మెడిటేషన్ కంటే ముందు ప్రాణాయామం, ఏదో ఒక ప్రాణాయామం, అది నాడశుద్ధి ప్రాణాయామం కావచ్చు, అనులోమ విలోమ ప్రాణాయామం కావచ్చు, ఉజ్జయి ప్రాణాయామం కావచ్చు, ఓంకార ప్రాణాయామం కావచ్చు, భ్రామరి ప్రాణాయామం కావచ్చు, ఇంకా చాలా రకాల ప్రాణాయామం, ఏదో ఒక ప్రాణాయామం కనుక ఒక 5 నిమిషాలుగా మీరు చేసి కూర్చుంటే తొందరగా మెడిటేషన్ కుదురుతుంది. ఇది నేను ఎక్స్పెరిమెంట్గా చేసుకున్నది. చాలామందికి మీకు అనుభవం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కుదరని వాళ్ళు, ఆల్రెడీ మెడిటేషన్ బాగా కుదిరే వాళ్ళు ఓకే, ఎవరైనా కుదరని వాళ్ళు, మనసు కంట్రోల్ చేసుకునే వాళ్ళు, ఆలోచనలు కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఇట్లా ఒక ప్రాణాయామం నేర్చుకోవడానికి పెద్ద కష్టం కాదు. అది ప్రాణాయామం నేర్చుకోండి, 1-2 ప్రాణాయామాలు నేర్చుకొని ఆ ప్రాణాయామం చేసిన తర్వాత వెంటనే కుదురుతుంది, బాగా కుదురుతుంది. తొందరగా మెడిటేషన్, మన డీప్గా మెడిటేషన్ వెళ్ళిపోతాము. ఇది ఒక్క సలహా నేను చెప్పదలుచుకున్నాను. మన కూడా మా మీటింగ్స్ అందరూ చెప్పాను. కాబట్టి ఎవరైనా మెడిటేషన్ కుదరక ఇబ్బంది పడేవాళ్ళు, మనసు కంట్రోల్ చేసుకోలేక ఆలోచనలు కంట్రోల్ చేసుకుని ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రాణాయామాలు కన్నా మీరు 1-2 ప్రాణాయామం కన్నా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ అంటే ఒక 5 నిమిషాల పాటు లేక 10 నిమిషాల పాటు ఆ ప్రాణాయామం చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేయండి. వెంటనే మెడిటేషన్ కుదురుతుంది, డీప్గా మెడిటేషన్ వెళ్ళిపోతారు. ఇది నా అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఎవరన్నా కుదరని వాళ్ళు ఆ విధంగా చేయండి. ఇక చివరిగా ఇప్పుడు కాలాతీతమైంది, చాలామందికి శాకాహారాలు వాళ్ళు బాగా తిరిగి వచ్చి ఆకలి అవుతుంటుంది. కాబట్టి ఇంతటితో నేను విరమిస్తున్నాను. నాకు ఈరోజు నిజంగా చెప్పినట్టుగా జీవితంలో నాకు చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, దివ్య అనుభూతి కలిగినటువంటి ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ యొక్క ఇంత మంచి బృహత్పర కార్యక్రమంలో, ఇంత పుణ్య కార్యక్రమంలో నాకు పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్న మేడం గారికి, రవి గారికి, వీళ్ళ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకందరూ కూడా వెంకటేశ్వర పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆయుర్వేగేశ్వరులు ఇచ్చి చల్లగా చూడని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, మరి పత్రి సార్ ఏమన్నారంటే, మనం చేసిన ధ్యానం, శాకాహార ర్యాలీల ప్రతిఫలమే మోడీ గారు అక్కడ నిలబడ్డామన్నారు, యోగా డే తీసుకురావడం అన్నారు. అలాగే ఆయన కింద చాలామంది కొన్ని స్టేట్స్లో మాంసాహారాన్ని నిషేధించడం జరిగింది. అలాగే ఈ తిరుపతి చుట్టుపక్కల జరిగిన ఈ అద్భుతమైన పిఎస్ఎస్ఎం కార్యక్రమాలకి ఫలితమే సారేమో. మరి తిరుపతి కొండ మీద రెగ్యులర్ మెడిటేషన్ క్లాస్ నిర్వహించడం కానీ, మరి ధ్యానులు, ఆధ్యాత్మిక జ్ఞానులు ఒక పవర్లో ఉంటే ఎన్నో మహత్తర కార్యక్రమాలు జరుగుతాయి. రూల్స్ మార్చేస్తే రోడ్డు పడిపోయిద్ది కదా, అంతేనా కదా? కాబట్టి దానికి నిదర్శనం సార్. మరి ఈరోజు ర్యాలీ ఎలా ఉందంటే ఆహ్లాదంగా ఉంది. భూపతిరాజు గారి పాటలతో ఎవరు వదలట్లేదు, వన్స్ మోర్ అంటున్నారు. సార్కి మరి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.
అలాగే మన బండి గారి కంచు కంఠంతో స్లోగన్స్తో ఇక్కడ ఉన్న మాస్టర్స్ యొక్క ఆనంద హేళలతో ఆనందంగా నిర్వహించబడింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదంగా నిర్వహించిన మన ప్రసన్న మేడం వారి టీం అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ సార్. మరి మంజుల గారు కానీ, ముఖ్యంగా కామేశ్వరి కానీ, ఇక్కడ ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ వారందరికీ పేరు పేరున ఓకేనా ఫ్రెండ్స్. మరి పత్రి సార్ అన్నారు, నా ఒకే ఒక కోరిక, ఒకగానొక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. ఎంత బాగుంది వినడానికి. ఒక మనిషి నేను సాధకుడిని అవ్వాలి, ఎన్లైటన్ అవ్వాలి, ఒక నలుగురు శిష్యులను చేయాలి, నేను పరిపూర్ణం అవ్వాలి, అంతవరకు ఉంటారు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ, నువ్వు నా శిష్యుడివి, నేను ధ్యానాన్ని నేర్పించి నేను చెప్పింది విను అని కాదు, మీరందరూ మాస్టర్సే, ఈ ధ్యానం చేయండి, ఊరు వాడ తిరగండి, ఈ సాధన పంచండి అని చెప్పారు. అంతేకాకుండా ఒక గురువు సాధన నేర్పించేటప్పుడు ఏం చేస్తారంటే వీలైతే సహకారిగా ఉండమంటారు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ అలా కాదు, ఊరు వాడ తిరుగు, ఈ చైతన్యాన్ని మూల మూలలో పంచు అన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నిన్ను తెలుసుకుంటావు. నిన్ను ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు అసలు సిసలైన ధర్మం ఏంటి గోచరిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నతమైన ధర్మం ఏదన్నా ఉంది అంటే అది అహింస. అహింసలో మొదటి అడుగు ఎల్కేజీ ఏదంటే ఏ జీవిని చంపుకునడం, 10th క్లాస్ ఏదంటే ఏ జీవిని కొట్టుకునడం, ఏ జీవిని తిట్టి హింసించుకునడం ఇంటర్మీడియట్, ఏ జీవి పట్ల ఆంక్షలు విధించకుండా ఉండడం డిగ్రీ, ఏ జీవి పట్ల మనసులో కూడా వ్యతిరేక భావన లేకుండా ఉండడం పిహెచ్డి. ప్రతి జీవిని ప్రేమిస్తూ జ్ఞానాన్ని ఆనందాన్ని పంచుతూ వెళ్ళడమే మహాకరుణ. ఇటువంటి మహాకరుణ స్వరూపులందరూ ఒక చోట గుమిగూడితే ఏమవుతుంది? ప్రేమని ఆనందాన్ని శక్తిని పంచడం జరుగుతూ ఉంటుంది. మరి పంచుతామా లేదా? ఆధ్యాత్మికవేత్తలు రీసెర్చ్లో కెర్లైన్ ఫోటోగ్రఫీ ఉంది, ఐడియా ఉందా? మామూలు ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే మన శరీరం కనిపిస్తుంది, కెర్లైన్ ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే మనకు ఆరా కనిపిస్తుంది. మామూలుగా ఆరా కొంత ఉంటే ఆనందంగా ఉన్నప్పుడు 3 ఇంతలు పెరుగుతుంది, ధ్యానం చేస్తున్నప్పుడు 9 ఇంతలు పెరుగుతుంది, దుఃఖం బాధలో ఉన్నప్పుడు నల్లగా మారిపోతుంది, భయము భీతి క్షోభ ప్రాణభయం ఉన్నప్పుడు డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది బాడీ మొత్తం. అంతేనా కాదా? కాబట్టి ఒక జీవి హింసించబడుతున్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైము ఎవరైతే ఇలాగ వేలాది మంది ధ్యానం చేస్తుంటారో అక్కడ ఒక్కొక్కరి ద్వారా 9 ఇంతలు ప్రాణశక్తి గుమిగూడి వేలాది రెట్లు శక్తి పెరుగుతుంది. అటువంటి సమూహం ఒక మహాసంకల్పంతో ఊరు వాడ తిరుగుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అద్భుతమైన నినాదాలు చేస్తుంటే ఆ శక్తి విశ్వంలోకి వెళ్ళి 1000 రెట్లు తిరిగి వస్తుంది. అటువంటిది మహాకరుణ మహాయాగం. ఇది ఏంటండి? మహాయాగం. మహాయాగం అంటే ర్యాలీలు చేసి జంప్ కాదు. సత్సంగత్వే నిస్సంగత్వం. ఏంటండి? నిస్సంగత్వే నిర్మోహత్వం. అంతేనా కదా? నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ధ్యానం కన్నా స్వాధ్యాయం 1,00,000 రెట్లు శక్తివంతమైంది. స్వాధ్యాయం కన్నా సజ్జన సాంగత్యం. మనమందరం కలిపి ర్యాలీ చేసి వచ్చిన తర్వాత ప్రతిసారి ఒక యాగంగా మలుచుకుందాం. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి సజ్జన సంగతం చేద్దాం. ఇక్కడ ఎందరో మహా గురువులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సందేశాలు మనం సాయంత్రం వరకు జరుపుకుందామా వద్దా? ఉదయం ర్యాలీ ఎంత అద్భుతంగా జరిగింది, ఇంకా మహామహుల సందేశాలు సాయంత్రం వరకు జరుపుకుందాం. రెడీయా? ఓపిక ఉందా? ఓకేనా ఫ్రెండ్స్? మరి నా పేరు శివ, నేను ఏపీ స్టేట్ పిరమిడ్ సేవాదల్ ప్రెసిడెంట్. పత్రి సార్ అన్నారు ఆధ్యాత్మికత యొక్క పరమావధి సేవ అన్నారు. ఏంటండి? సేవ అన్నారు. కాబట్టి పత్రి సార్
మనందరికీ ధ్యానం నేర్పించారు. ఇది కోర్సు ఇన్ని నెలలు చేసిన తర్వాత నువ్వు పంచు అని చెప్పారా? ఈరోజు ధ్యానం నేర్పించారు. ఏ తెలిస్తే ఏ పంచు, బి తెలిస్తే నువ్వు నేర్చుకున్న మరుక్షణం గురువు అయిపోయావు. మరుక్షణం నుంచి సేవ మొదలు పెట్టమన్నారు. అంతేనా కదా? ఒక్కడిగా మొదలుపెట్టారు. ఊరు వాడ ఒక ఊరికి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్కొక్కరిని తయారు చేసుకుంటూ ఇప్పుడు ఎంతమంది తయారు చేశారండి? కొన్ని లక్షల మంది తయారయ్యారు. ఆయనకు ముందే ఫ్యూచర్ తెలుసు. లాస్ట్ మూమెంట్లో ఆయన ధ్యాన మహాచక్ర స్టేజ్ నుంచి తప్పుకొని అట్ ది సేమ్ టైం పిఎంసిని ముందుకు తీసుకొచ్చి ఆయనకు ప్రతిరూపంగా పిఎంసి పెట్టారు. పిఎంసిని ఎంతమంది చూస్తున్నారండి? ఒకసారి పిఎంసి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పిఎంసి నన్ను చూసారా? పత్రిజీతో నా ప్రయాణం చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ పత్రి సార్కి ప్రతిరూపంగా పిఎంసి, పత్రి సార్ పిఎస్ఎస్ఎంని ఒక తాటి మీద అందరికి ఇచ్చి అందరినీ ఎక్కడెక్కడ జ్ఞానం పంచేటట్లు చేసినా కానీ అందరిని ఒక తాటి మీద నడిపేవారు. ఇప్పుడు ఆ పాత్ర పిఎంసి తీసుకుంది. ఎలా ఉన్నాయండి కార్యక్రమాలు? ఎక్కడ జరుగుతున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ సందేశం, ఆ కార్యక్రమం వివరాలు వెళ్ళిపోతున్నాయి. అంతేనా కాదా? మొదట్లో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ పిఎంసి ఇప్పుడు ఎలా ఉంది? రేపు ఫ్యూచర్ మహత్తరంగా ఉండబోతుందని మనకు తెలిసిపోతుంది. అంతేనా కాదా? కాబట్టి ఫ్రెండ్స్, ఆ పిఎంసికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి సమయాభావం అవుతోంది. చాలా విశేషాలు మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే ఎందరో మాస్టర్స్ వచ్చారు. అలాగే పిరమిడ్ సేవాదాల గురించి కూడా చాలా మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఒక మేడం పత్రిజీ ప్రబోధాలు పుస్తకావిష్కరణ చేసుకుందాము. అరుణజ్యోతి మేడం గారిని ఆహ్వానించుకుందాం. మేడం గారు సీనియర్ మాస్టర్, రండి మేడం ప్లీజ్. మేడం గారు ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని తయారు చేయడంలో ఎంతో శ్రమను అనుకోకుండా చక్కగా తయారు చేశారు. పత్రి సార్ చెప్పినటువంటి అనేక అంశాలను, ఆధ్యాత్మిక అంశాలను ఆ పుస్తకంలో పొందుపరచడమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్ని కూడా అందులో పెట్టడం జరిగింది. ప్రతి అంశం దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం అది స్కాన్ చేయగానే అందులో నుంచి సార్ యొక్క ఆడియోస్ మనం వినవచ్చు అన్నమాట. ఆ కన్సర్న్డ్ కాన్సెప్ట్ గురించి పత్రి సార్ ఆడియో మనం వినవచ్చు అనమాట. అలాంటి ఒక నూతనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి పత్రిజీ ప్రబోధాలు టీం వారికి అందరికీ మన అందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం గారి మాటలు. మేడం కూర్చోండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే. వేదికను అలంకరించినటువంటి బాలరెడ్డి మాస్టర్ మరియు శివ మాస్టర్, ప్రసన్న మేడం, అందరికీ కూడా నమస్కారం. ఇవాళ రోజు ఇక్కడ ఉండడం మహాభాగ్యం. పద్మావతి అమ్మవారి చైతన్యంలో ఎంతో చక్కటి శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. గొప్ప అవకాశం ఏంటి అంటే మనము ఎన్నో వర్క్షాపులు చేస్తున్నాం, కానీ పత్రిజీ గారు ఏం చెప్పారు అనేది చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి సార్ ఏం చెప్పారు అనే జ్ఞానాన్ని పుస్తక రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఉన్నాయి పుస్తకాలు. ఆరోగ్యమే మహాభాగ్యము, వాక్క్షేత్రము, ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ విజ్ఞాన శాస్త్రము, ఇలాంటి పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. కానీ వాటి యొక్క విశిష్టత ఎవరికీ తెలియట్లేదు. ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్లో సార్ సమయం వృధా చేయలేదు. మనందరికీ అందుబాటులో జూమ్లో ఉంటూ సుమారు 200 వరకు అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. టీం జగద్గురు
పత్రిజీ అనే ఒక జూమ్ వెబ్సైట్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆసూరి నరేంద్ర ద్వారా. తనకి వచ్చిన ఒక గొప్ప ఆలోచన ఏంటంటే పత్రిజీ ఇచ్చిన లాక్డౌన్ పీరియడ్ సందేశాల్ని పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అనే ఆ గొప్ప ఆలోచనకి మరి వెనకాల ఎంతో టీం వర్క్ జరిగింది. పిఎస్ఎస్ఎంలో ఉంది టీం వర్కేనండి, ఒక్కళ్ళుగా చేయం మనం. ఇవాళ రోజున ఇంత అద్భుతమైనటువంటి వర్క్ జరిగిందంటే ఇదంతా కూడా టీం వర్కే. ఆ టీంలో ఆసూరి నరేంద్ర, నేను, విజయకోట, శ్యామల మేడం, పామూరు వాణి మేడం, కవితారెడ్డి, రమాదేవి మేడం, మరి ట్రస్టీ రాంబాబు సార్, వీరందరి సహకారముతో ఆ పుస్తకం రాయబడి ఉంది. మరి అందులో ఎంత అద్భుతమైనటువంటి సందేశాలు అంటే వేదాల సారం, భగవద్గీత సారం, మరి ఎంతోమంది తత్వవేత్తలు మన భారతదేశాన్ని సందర్శించి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గుర్తు చేస్తూ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, వేమన అయితేనేమి, అన్నమాచార్యులు అయితేనేమి, ఎంతోమంది తత్వవేత్తల జ్ఞానాన్ని గుర్తు చేస్తూ ఇది మన భారతీయ సంస్కృతి, అన్నిటికన్నా ముఖ్యంగా భగవద్గీత, ఆ భగవద్గీతలోని శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత రావాలి, ప్రతి పాఠశాలలో ఇది పాఠ్యాంశంగా రావాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆమోదించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాలరెడ్డి సార్ లాంటి మహానుభావులు ప్రభుత్వానికి ఇది చేరవేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తిరుపతిలో ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉంటారు. నేను అనుకునేదాన్ని నిజంగా అసలు తిరుపతి మారాలి అని. కానీ అసలు ఎంత సాహసం! ఆ పుణ్యక్షేత్రంలోనే మనము సప్తాహం చేసుకున్నాం కదండి సార్. అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. మరి దీని వెనకాల ఉన్న ఆ మూల స్తంభాన్ని ఇవాళ చూడటం ఎంతో ఆనందంగా ఉంది నాకైతే. మామూలు ఆనందం కాదు. సార్ అంటారు వివిధ లోకాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చానయ్యా నేను అని. ఆ 1,40,000 మందిని తీసుకొచ్చాను, అందులో మనమంతా ఉన్నాము. ఇవాళ రోజున జరిగిన శాకాహార ర్యాలీ ఎవరు మనకి ఏమి చెప్పరండి. ఎవరికి వాళ్ళే డిసిప్లైన్గా వెళ్ళే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. రానున్న కాలంలో చరిత్ర పుటలో సువర్ణాక్షరములతో లిఖించబడుతుంది. ఏంటి, మీ అమ్మమ్మ పిరమిడ్ మాస్టరా, మీ నానమ్మ పిరమిడ్ మాస్టరా అని స్వాతంత్ర సమర యోధుల్ని ఎంత గొప్పగా చూశారో మనల్ని అంత గొప్పగా చూస్తారండి. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఒక సత్య యుగం కోసం పనిచేయటానికి వచ్చిన వాళ్ళం. సేవ అంటే ఏంటో మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. శ్రమదానం చేస్తాము, సమయదానం చేస్తాము, జ్ఞానదానం చేస్తాము, సంపద దానం చేస్తాము. చివరగా సేవ, అన్ని రకాల సేవ చేయటానికి ముందుకొచ్చే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ని సార్ ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద పెట్టుకుంటారు, ఒక కిరీటం లాగా. ఏం చెప్తారు అంటే ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా అల్లుడు కన్నా ఎక్కువగా చూసుకోవాలి అని చెప్తారు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా పంచపక్ష పరవన్నాలే మనకి. పిఎంసిలో మరి మొట్టమొదటిగా షేర్స్ గురించి చెప్పడానికి వెళ్ళమన్నారు సార్. నా పేరు అరుణజ్యోతి. నేను ఆనందంలో నా పేరు చెప్పడం కూడా మర్చిపోయానండి. కరీంనగర్ నుండి వచ్చా నేను. సార్ పిలిచి, మేడం టైం ఉందా, ఒక 2 క్షణాలు పిఎంసి గురించి అవేర్నెస్ అందరికీ ఇవ్వాలి అంటూ ఒక వెహికల్ ఇచ్చి నన్ను పంపించారు. ఏ ఊరెళ్ళినా కానీ బాప్రే బార్ ఎంత చక్కగా బ్రహ్మరథం పడుతున్నారో, పంచపక్ష పరవన్నాలు అంత అద్భుతంగా చక్కగా ఆదరించారండి. వసుధైక కుటుంబం అంటే ఇది అండి. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతీయ తత్వం లేదు. ఆ గోడలను కూర్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడ ఉంది ఆ వసుధైక కుటుంబం. మరి ఈ పుస్తకంలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే ఎలా ఉండాలి, సరి అయిన జీవితం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి,
ఎంత అద్భుతంగా చెప్పారు. వేదాల్లో సారం ఏముంది అక్కడ? తత్వమసి, అద్వైతం, అద్వైత స్థితి. ఏకత్వ స్థితి అంటే ఏంటి? సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అసలు ఈ పదాలు ఏవి మనకు తెలియదు ఇదివరకు. ఇప్పుడు వేదాలు చదివినట్లుగా మాట్లాడేస్తూ ఉంటాం, కానీ వాటిని అనుభూతి చెందిన వాళ్ళం మనం. ధ్యానం ద్వారా దాన్ని అనుభూతి చెందినటువంటి వాళ్ళం మనం. అలాంటి పుస్తకాలు ఇవన్నీ కూడా. జననం మధురం, మరణం మధురం. అది చదివితే మరణం అంటే అసలు భయమే ఉండదండి మనకి. అలా ఉంది ఆ శీర్షిక, ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి టాపిక్ కూడా చాలా అద్భుతం. నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా. ఒక సమస్య ఉంది, ఏంటి సమస్య తెలుసు, కానీ ఎందుకు వచ్చింది, అది ఎలా పోవాలి, అలాంటి ఒక టాపిక్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకం తీసుకోండి. మేడం దగ్గర పెడతా నేను. ఓకే సార్, మరి మీ అమృత హస్తాల మీదుగా దాన్ని ఆవిష్కరిద్దాం. భూపతి సార్, ప్రసన్న మేడం రండి. సార్ మేడం రండి. చాలా అద్భుతంగా పాటలు పడింది. ఎక్కడ చూస్తున్నాను, ఇక్కడ సైడ్ కూర్చున్నాను. చాలా బాగా పడింది. అద్భుతమైన సందేశం ఇది. థ్యాంక్ యూ మ్యామ్. पत्री महाराज की, पत्री महाराज की, पत्री महाराज की जय हो. ध्यान जगत जय हो, पिरामिड जगत जय हो, శాకాహార జగత్. మీరందరు ఇక్కడ పట్టారు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించలేదు. మీ అందరి తరఫున మేము ఉన్నాం ఇక్కడ. అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జై, జగత్కే జై, జగత్కే జై, జగత్కే జై, మాస్టర్లకే జై. అక్కడ చివర శివ ఎవరికి తెలియదు కదా. నెక్స్ట్ కనిపిస్తుంది తిరుపతి చొప్పదండి మాస్టర్. నెక్స్ట్ శివగా మారబోతున్నటువంటి మాస్టర్. అంత అద్భుతంగా సేవ చేస్తాడు, సేవకి ప్రతీకగా ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకం చదవాలండి. క్యూఆర్ కోడ్ గురించి మేడం చెప్పారు కదా, పెద్దవాళ్ళు కానీ ఏ భాష వాళ్ళైనా కానీ ఇది చదవచ్చు. జస్ట్ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకుని మీరు వింటూ కూడా చదవచ్చు. ఇది హ్యాండ్ బుక్గా ఉంటుందండి. ప్రతిసారి మనకి ఎన్ని డౌట్స్ని, ఎన్ని సమస్యలకి పరిష్కారాలు చేస్తుందో ఈ పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ప్రసన్న మేడం అండ్ టీమ్కి, అలాగే సార్కి. సార్ ఇది సో ఆ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. బాలరెడ్డి సార్, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఎంత ఆనందంగా ఉందో సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. అలాగే శివ సార్, మరి సేవాదళ్కి చక్కగా తెలంగాణ సేవాదళ అధ్యక్షులు ఇద్దరు కూడా పక్కనే ఉన్నారు, జోడెడ్లలాగా నడిపిస్తూ ఉన్నారు. అద్భుతం, మహా అద్భుతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి మేడం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. మళ్ళీ మధ్యాహ్నం పైన ఫ్రీగా కూర్చుంటారు. ఓకే మాస్టర్స్, మరి అందరికీ ఒక్క నిమిషం. ఓకే, ఇది ఉందా? ఓకే ఓకే. మరి మనకు కొట్టాల, నువ్వు చెప్పమ్మా డీటెయిల్స్. ఈరోజు మనం కొటాల జేతవనంకు సంబంధించినటువంటి మనందరికీ తెలిసి ఈ మధ్యనే సంక్రాంతి సంబరాలు చేసుకొని వచ్చాం మనం. దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ మన బాలరెడ్డి సార్ చేతుల ద్వారా చేసుకుందాం మాస్టర్స్. ఇది గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. భోజనాలు బాగున్నాయా? గుర్తొచ్చేది అద్భుతమైన ఉదయం ధ్యానం, మధ్యాహ్నం భోజనం, అద్భుతం. రైట్, ఇది అయిపోతుంది.
గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. అలాగే ఇంకొక ఆవిష్కరణ, శ్రీ మహావతార్ పిరమిడ్ ధ్యానాశ్రమం అమరకండ్రిగం పుత్తూరులో ఉన్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీ కళల సాధనలో భాగంగా నిర్మించబడుతున్నటువంటి ఆ పిరమిడ్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుందాం మాస్టర్స్. శ్రీ మహావతార్ పిరమిడ్ ధ్యానాశ్రమం అమరకండ్రిగ పుత్తూరు. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. అక్కడ కలవమని చెప్పండి. దీనికి సంబంధించిన వివరాలంతా కూడా గిరివర్మ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు సార్. అలాగే మనకు మార్చి 3వ తేదీన ఇంకొక గొప్ప శాకాహార ర్యాలీ ఉంది మాస్టర్స్, వేపన్నపల్లి మాస్టర్స్. దానికి కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోవాలి. ఈరోజు మనం థ్యాంక్ యూ మాస్టర్స్. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామివారి తరపున అతిథిగా వచ్చినటువంటి మన డిఎస్పి బాలరెడ్డి సార్ని చిరు సన్మానం చేసుకుందాం మాస్టర్స్. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. ఈరోజు చూడండి, మనకు పర్మిషన్ కూడా వచ్చేసింది అమ్మవారి తరపున. శాకాహార ధ్యాన తిరుచానూరుకి, శాకాహార ధ్యాన తిరుచానూరుకి, శాకాహార ధ్యాన తిరుచానూరుకి అమ్మవారి పర్మిషన్ మాల రూపంలో మనకు పంపించేశారు. కాబట్టి మనం ఏదైతే చేశామో దానికి ఫలితం వచ్చేసింది. అప్పుడే సాక్షాత్ మన ఎదురుగానే కనపడుతుంది చూడండి. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. తర్వాత మన ఉయ్యూరు శివ సార్ గారికి సన్మానం చేసుకుందాం. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. వేడం చేస్తున్నారు. మన అరుణజ్యోతి మేడం గారికి సన్మానం చేసుకుంటున్నాం. గట్టిగా క్లాప్స్ మాస్టర్స్. పెట్టండి. ఎంతో అద్భుతంగా ఈరోజు శాఖాహారాన్ని జరుపుతున్నాం. మరి మాస్టర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిర్వహించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంత అద్భుతంగా ఈ ర్యాలీని నిర్వహించడానికి పైనుంచి మన వాళ్ళు సహకరిస్తున్న గురువు గారికి, మన మాస్టర్స్ అందరికీ, హాస్టల్గా మన మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలకూడదు. ప్రస్తుతం ఒక అడుగు ముందుకు వేయడమే, మిగతాడవన్నీ వాళ్ళు చూసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అలాగే మధ్యాహ్నం కార్యక్రమం ఉంది. మాస్టర్స్ ఎంతోమంది ఈ కార్యక్రమానికి అందించిన సేవలు అవన్నీ కూడా మనం సందేశాలు తీసుకుందాం. భోజనం తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి సమావేశం అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. అందరికీ పైన భోజనాలు ఏర్పాటు చేయబడినాయి. ఈరోజు మహాకరుణ ధ్యాన ప్రసాదం ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భూపతిరాజు గారికి వారి యొక్క గానామృతంలో మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు ఎంతో అద్భుతంగా ఘన విజయంగా తిరుచానూరులో శాకాహార ర్యాలీ చేసుకున్నాం. అందుకు గాను ఈ మధ్యాహ్నం నుంచి మనం చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుందాం ఈ శాకాహార ర్యాలీలో.
మరి భూపతి రాజు గారి వారి గానామృతంతో ధ్యానం చేద్దాం. మిత్రులారా, అందరూ కళ్ళద్దాలు తీసేసి చేతి వేళ్ళలో చేతులు పెట్టుకుందాం. దయచేసి ప్రశాంతంగా శ్వాసానుసంధానం ఒక 5 నిమిషాలు. అమ్మ, ఎవరూ మాట్లాడకూడదు ప్లీజ్, ధ్యానం చేయాలి. మనకి పత్రి సారు ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో ఇప్పుడు అనుక్షణం పత్రి సార్ మనతో ఉన్నారు. దయచేసి శ్వాసతో కూడి ఉందాం. శ్వాసానుసంధానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతో అద్భుతంగా మనం మహాకరుణ శాకాహార ర్యాలీ చేసుకొని ఎంతో గొప్పగా పుష్కలంగా శక్తిని తీసుకొని ఉన్నాం. ఆ శక్తిని మరింతగా మనం గొప్పగా చేసుకుందాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం, శ్వాసతో కూడి ఉందాం. ఈరోజు ఇక్కడ జరిగిన శాకాహార శక్తి తరంగాలు ఈ భూమండలం అంతా విస్తరించాలని సంకల్పించుకుంటూ ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ధ్యానిగా మారాలి. ప్రతి జీవి స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలి తన జీవితం కాలం పాటు. ఈ భూమండలం మీద పిరమిడ్ మాస్టర్కు పట్టిండి అదృష్టం మరొకరికి ఎవరికీ లేదు. ఎందుకంటే అత్యంత అద్భుతమైన లోక కళ్యాణ కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం. మరి ఆ కార్యక్రమానికి నిరంతరం మన వెంట ఉండి నడిపిస్తున్న హాస్టల్ మాస్టర్స్కి, మన గురుదేవులకి స్మరించుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుందాం. మిత్రులారా, మన భూపతిరాజు గారి గానామృతంలో శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలారా. అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా, అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా. పిల్లలార పెద్దలార ధనికులార పేదలార, ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న, కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న, కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న. శ్వాస చింత ఉండాలిరో అన్నలా, చింతలన్నీ మానాలిరో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలా, శ్వాసను వడుదామురో అన్నలారా. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట. పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మసిద్ధి కలగాలిరో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంట, ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంట, ఒక్కటే లక్ష్యమంట ఒక్కటే మార్గమంట. ఒకటే శ్వాస అంటారు అన్నలా, ఒకటే ధ్యానమంటారు అన్నలారా. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట, కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట. యేసుయే అల్లా అంట అల్లయే కృష్ణుడంట. అంతా ఒకటే అంటారు అన్నలారా, ఒకటే అంతా అంటారు అన్నలారా. శ్వాస మీద ధ్యాస. విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట, విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట. ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట. పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. పాపము వీడాలిరో అన్నలారా, మాంసము మానాలిరో అన్నలారా. మూడు పూట
పూటలు తింటే రోగి రోగి రోగంట, 3 పూటలు తింటే రోగి రోగి రోగంట, 2 పూటలు తింటే భోగి భోగి భోగంట, 1 పూట తింటే 100 అన్నలా యోగిరాజు అవుతాడంటారు అన్నలా, ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను అడుదాము అన్నలారా. సూది మందు లేదంట గోలి మందు వద్దంట, సూది మందు లేదంట గోలి మందు వద్దంట, పైస ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట, మన శక్తి మనకంటారు అన్నలా, వేరే దారి లేదంటారు అన్నలార. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుదాము అన్నలారా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, అంతరంగమందున వెలిగే నీ అంతరంగమందున వెలిగే అసలు శివుణ్ణి గనుగొనరా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, గుళ్ళు గోపురాల వెంట గుణగుణ పరుగెడుతావు, గుళ్ళు గోపురాల వెంట గుణగుణ పరుగెడుతావు, తీర్థయాత్రలెన్నో చేసి తీరిందనుకుంటావు, తీర్థయాత్రలెన్నో చేసి తీరిందనుకుంటావు, నీలోనే స్థిరముగా ఉన్న నీలోనే స్థిరముగా ఉన్న త్రిపుటమును గురిగనలేక శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. ఎన్నో నదుల స్నానము చేసి ధన్యులమనుకుంటారు, ఎన్నో నదుల స్నానము చేసి ధన్యులమనుకుంటారు, పొల్లుడు దండాలను పెట్టి పావనులనుకుంటారు, పొల్లుడు దండాలను పెట్టి పావనులనుకుంటారు, పాపాలను చెంతనుంచుకొని త్రుంచుట ఎటులో తెలియకున్నారు. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. భౌతిక మగు చర్యలతోనూ బ్రహ్మము దిగిరాదండి, భౌతిక మగు చర్యలతోనూ బ్రహ్మము దిగిరాదండి, యజ్ఞయాగాలు చేసిన నీ అజ్ఞానం పోదండి, ప్రజ్ఞానం బ్రహ్మమందున సుజ్ఞానము నెరుగండి. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. కీలెరిగి 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 వాతను వెడితే కీలకమే తెలియునురా, కీలెరిగి వాతను వెడితే కీలకమే తెలియునురా, శ్వాస మీద ధ్యాసను వెడితే నీ దోషములే తొలుగునురా, శ్వాస మీద ధ్యాసను వెడితే నీ దోషములే తొలుగునురా. ఈ మనసును నిలకడ చేసి నిదానించి చూడుమురా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. అంతరంగమందున వెలిగే నీ అంతరంగమందున వెలిగే అసలు శివుణ్ణి కనుగొనరా. శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు, శివుడు శివుడంటావు, శివలింగము పూజిస్తావు. మనమే శివులమన్న సంగతి మనకు పత్రి సార్ వచ్చి చెప్పేంత వరకు తెలియదు. మనం శివులమని తెలుసుకున్నాం, ఆ శివుడు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నాం. ఆఖరి 1 నిమిషం శ్వాసానుసంధానం. ఓకే మాస్టర్స్, మీ యొక్క 2 చేతులు విడదీసి కళ్ళ మీద బోర్లించుకోండి. ఎంతో అద్భుతంగా మనం ధ్యానం చేశాం. మన భూపతి రాజు గారి అలాగే రాజు వారి డప్పు వాయిద్యంలో చక్కగా ధ్యానం చేసుకున్న వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ
మనకి పత్రి సారు ఒక వరాన్ని అందించారు. భూపతిరాజు గారు వారు ఎక్కడ శాకాహార ర్యాలీకి వెళ్ళినా అక్కడ పిలవంగానే వచ్చి తను చక్కగా ఒక మంచి ఎనర్జీని బూస్ట్ని అక్కడ అందించి ఒక ఉత్తేజితంగా మరి శాకాహార ర్యాలీలో ఎంతో విస్తృతంగా పాల్గొంటూ తెలంగాణ నుంచి 2 రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా ఎవరు ఒక చిన్న, నేను ఎన్నోసార్లు చూశాను, ఒక 20 మంది 30 మంది ఉన్నా అక్కడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చి ఆడ 50,000 మంది 1,00,000 మంది ఉన్నంత స్థాయిలో ఆ పాటలు పాడి, అలాగే 1,000 మంది ఉన్న అంతే స్థాయిలో ఆ పాటలు పాడి మరి శాకాహారం పైన ఎంతో అవగాహన పెంచుతున్న వారికి మరొకసారి అభినందిస్తూ ఈరోజు, అలాగే వారికి సహకారం అందిస్తున్న రాజుగారికి కూడా ఒకసారి గట్టిగా అభినందిద్దాం. ఎందుకంటే పూర్వం అన్ని ఉద్యమాలు పాటలతోనే ప్రారంభమయ్యేది. నాటకాలతో, పాటలతో, కవితలతో స్టార్ట్ అయ్యి ఈరోజు సినిమాల వరకు వచ్చాయి. కానీ దీనికి పుట్టుక యాక్చువల్లీ ఉద్యమాలతోనే పుట్టింది, ఉద్యమాల కోసం పుట్టింది ఒకప్పుడు. ఈ పాటలు ఇవన్నీ ప్రజల్లోకి, మనసుల్లోకి, మెదడులోకి బాగా వెళ్తాయి. మనం నినాదాలతో పాటు ఇలా పాటలు పాడుకుంటూ వెళ్తే చక్కగా వారి హృదయాల్లోకి వెళ్తాయి. అప్పుడు మారడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మరి వారి యొక్క విశేషాలని వారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు భూపతిరాజు. నేను 2014లో ధ్యానంలోకి వచ్చిన. 2014 ముందు నా జీవితం అంతా ఒక నక్సలైట్ ఉద్యమాల్లో జీవితం గడిపాను. నేను ఒక నక్సలైట్గా ఈ సమాజం మార్పు, ఈ సమాజం మారాలి అనే ఒక ఆలోచనతోటి నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళినాం. తర్వాత అంతకుముందు నాకు ఏముంది అంటే, ఒక మనిషి ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చస్తున్నాము, అసలు మరణం తర్వాత ఏముంది అనే ప్రశ్నలు నన్ను వెంటాడినాయి. కానీ ఆ ప్రశ్నలకు ఎక్కడ నాకు జవాబు దొరకలేదు. ఎప్పుడైతే ఆ జవాబు దొరకనప్పుడు నేను దారి తప్పిపోయాను. చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చింది నాకు. ఎందుకంటే అసలు మనిషి పుడుతున్నాము, చస్తున్నాం కదా, మరి మరణం తర్వాత ఏముంది, మరి పుట్టడం దేనికోసం, చావడం దేనికోసం, అసలు మనం ఎవరు పుట్టిస్తున్నారు, ఎవరు చంపుతున్నారని ఆలోచన బలంగా ఉంది. కానీ ఆ సమయంలో నాకు ఎవరు ఆ సమాధానం చెప్పలేదు. దాన్ని చెప్పకపోవడం వల్ల నేనటు గద్దరు పాటలకు అట్రాక్ట్ అయ్యి నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోయాను. నక్సలైట్ ఉద్యమాలు కూడా నేను ఒక 6 సంవత్సరాలు ఛత్తీస్గఢ్లో ఉండి ఆ ఉద్యమాలకి నేను మళ్ళీ బయటకు వచ్చాను. ఎందుకు వచ్చినా అంటే, ఒక మనిషిని నా కళ్ళ ముందర చంపినప్పుడు అది నేను భరించలేకపోయాను. ఏంటి, సమాజం మారాలనుకుంటున్నాం, అందరూ సమానంగా ఉండాలనుకుంటున్నాం, మరి చంపడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి మళ్ళీ నా అంతా నేను రియలైజ్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఆ అన్వేషణ అనేది ఆగిపోయింది. అసలు మరణం తర్వాత ఏమి ఉంది అనేది ఆగిపోయిన తర్వాత చాలా రకాలుగా ప్రయత్నం చేసినాం. అది ఎప్పుడూ నాకు దొరకలేదు. ఎన్నో భజనలలో ఎంతోమంది గురువులతోటి సాంగత్యం చేసిన చిన్నప్పుడే. కానీ 2014లో ఆ బలమైన సంకల్పంతో పత్రి సార్ దగ్గరికి వచ్చిన. నేను పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నా సినిమా నాకు అర్థమైంది. ఆయన మంచి 70 టాకీస్ లేసి చూపించాడు సినిమా. ప్రభాకర్ అన్న, సుధాకర్ అన్న సినిమా ఎట్లా చూపించాడు, నా సినిమా కూడా చూపించాను లేచి, అరే భయ్ ఇదిరా నీ సినిమా అని చెప్పి. అప్పుడు అర్థమైంది నాకు నేను చేయాల్సిన పని. ఇప్పటిదాకా మేడం చెప్పింది ఒకటి, నా ఒకే ఒక కోరిక అహింసాయుత భూమండల సాక్షాత్కారం. అది ఎవరు కోరుకున్నారు? మన గురువు కోరుకున్నాడు. ఒక ఇంట్లో మన తండ్రి కోరుకుంటే ఎంతో పని చేస్తాం, మన భార్య కోరుకుంటే 24 గంటలు పని చేస్తాం కదా, మన పిల్లలు కోరుకుంటే కూడా అంత పని చేస్తాం కదా. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితం ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు అంత గొప్ప గురువు కోరిక మనం నెరవేర్చకపోతే ఎవరు నెరవేర్చాలి? మనమే నెరవేర్చాలి. అందుకే నేను తిరుచానూరుకి వచ్చాను. నేను ఎందుకంటే నా బాధ్యత అది. నేను అన్న చెప్పినట్టు నాకు 20 మంది 10 మంది నాకు సంబంధం లేదు. నా లెక్క అయింది, నేను రావాలి, నా పని ఏందో నేను చేయాలి, అంతవరకు లెక్క. తర్వాత ఎంతమంది వస్తే నాకేంది, ఎంతమంది పోతే నాకేంది, ఎంతమంది వస్తే అంతమంది కర్మ. నేను కర్మ అనేది కర్మతోటే దగ్ధమైంది. కర్మలు వేరే కర్మతోటి పోయి ఎప్పుడు కానీ కర్మని విరుగుడు. మనము కనీసం ఒక 200 జన్మలు మానవ జన్మ ఎత్తినాం. మనం 200 జన్మలు దాటితే మానవ జన్మ వచ్చింది. మరి ఇప్పుడు సార్ చెప్పిన ఇంతకుముందు మన ఎవరు డిఎస్పి ఆయన ఈ పుట్టుకతోటి శాకాహారి, గతంలో మాంసారే కదా ఆయన, గత జన్మలో మాంసారే. అంటే కనీసము మనము ఒక 200 జన్మలలో మాంసం తినుకుంటూ వచ్చినాము. ఆ పాప కర్మ అనేది ఉంది. అది ఎలా దగ్ధమవుతుందంటే ఎన్ని శాకాహార ర్యాలీలో పాల్గొంటే అంత దగ్ధమవుతుంది.
ఎలా దగ్ధం అవుతుంది? నువ్వు చేసిన మాంసము తిన్న జన్మలన్నీ దగ్ధం కావాలంటే మళ్ళా బాపు నాకు తప్పైందిరా భయ్ నేను తెలుసుకున్నా, ఎవడు తినకుండా అని చెప్పి రోడ్డు మీద పడి తిరగాలి. అప్పుడే ఈ ప్రకృతి నీకు క్షమించబడుతుంది, అప్పుడే నీ గర్మ దగ్ధం అవుతుంది. ఇది నేను తెలుసుకున్న తర్వాత నాకు ఎక్కడ అని లేదు, ఎక్కడ పిలిస్తే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి రావడం, నేను శాకాహార ర్యాలీలో పాల్గొనడం. అందుకే నా పాటలన్నీ ఈ శాకాహార ర్యాలీకి ప్రభాకర్ అని చెప్పిండు, మనిషి మాట్లాడితే ఇక్కడ తగులుతుంది కానీ పాట గుండెకు తగులుతుంది, హృదయాన్ని తగులుతుంది. కాబట్టి ఆ పాట విలువ నాకు తెలుసు కాబట్టి ఆ పాటను నక్సలైట్ ఉద్యమాలు ఉన్నట్టు పాట నేను మలుచుకున్నా. ఒక పాట వినిపిస్తా. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, బాంచేనన్న బతుకులు పరిశలు ఎత్తుతున్నారు, గులాములల్లా జీవులు గొడ్డన్లెత్తుతున్నారు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఇది జననాట్య మండలిలో గద్దరన్నతో ఉన్నప్పుడు వాడిన పాటలు విన్నాను. కానీ అప్పుడు ఆ పాట వాడిన ప్రజలను చైతన్యం చేయాలని, కానీ ఇప్పుడు ఆత్మ చైతన్యం చేయాలని చెప్పి అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు పాట పాడితే ఎట్లా పాడతాం? ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 ఈ ఆగదు ఈ ధ్యాన ప్రచారము ఆగదు, ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీ లాగవు, ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీ లాగవు, శాకాహార జగత్తు అయ్యే వరకు, పత్రిజీ కాల నేరేవరే వరకు ఆగదు ఆగదు ఆగవు ఈ శాకాహార ర్యాలీ లాగవు, ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీ లాగవు, ఆగవు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు, ఆగవు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు, ప్రతి గ్రామములో జేతవనం తీరు అయ్యే వరకు ఆగవు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు, ఆగవు ఆగదు ఆగదు ఈ ధ్యాన ప్రచారము ఆగదు, పత్రిజీ కల నెరవేరే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగుతుందా? ఆయన కళ చెప్పిన కదా, భార్య ఒక 50,000 చీర కావాలంటే 24 గంటలు ఓటీ చేసి అన్న చీర కొనుక్కొస్తాం. మరి అంత గొప్ప గురువు కదా ఆయన, ఇన్ని జన్మల పుణ్యమో మనం చేసుకుంటే దొరికిండు. మరి ఆయన కళ నెరవేర్చడానికి ఎందుకు చేయమని మనం ఇలా తిరుచానూరు చేస్తాం, ప్రతి ఒక్కటి చేస్తాం, ప్రతి పల్లెకి వెళ్తాం, ప్రతి కడప తడతాం, ప్రతి ఇంటికి పెట్టి బొట్టు పెట్టి చెప్తాం, బాపు నువ్వు శాకాహారివిగా, బాపు నువ్వు ధ్యానం చేయి, అదే మన బాధ్యత. అందుకే మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మన గొప్ప గురువు, మన గొప్ప అవకాశం మనకి ఇచ్చిండు. ఇంతకంటే గొప్ప గురువు మనకి ఎన్ని జన్మలు ఎత్తినా దొరకడు. ఇదే ఎందుకంటే ఒకవేళ మనం జన్మలు ఇంకా కర్మలు చేసుకుని ఇంకా ఎన్ని జన్మలు వచ్చినా పత్రి సార్ రాడు. ఆయన పని లేదు, అయిపోయింది. ఇక ఆయన ఏం చెప్పాలనో ఎంత చెప్పాలనో తన్ని గుద్ది తిట్టి ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలు చెప్పి ఎంతకంటే చెప్పేవాళ్ళకి ఎవరూ లేరు. మళ్ళీ భూమి మీదకి రాడు. కాబట్టి ఇది మనమే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక లేదు, వేరే ఛాయిస్ లేదు. కాబట్టి ఇప్పుడు మనమే ఆచరించి ఆ గురువు కోరుకున్నటువంటి కళ ఒకటే ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పత్రి సారు నేను జల్దీ అంటే మారడానికి నాకు క్రికెట్లో చెప్పిండు సార్. క్రికెట్ దాంట్లో ఈ ఆధ్యాత్మికత మొత్తం అనువదించి చెప్పిండు నాకు. క్రికెట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనిషి జీవితం దానికి అనుసరించి చెప్పిండు. నాకు చాలా ఈజీగా అర్థమైందన్నట్టు. ఒక ఇండియా తరపున మనం ఆట ఆడతాం, క్రికెట్ ఆడతాం, ఇండియా తరపున ఆడతాం, ఇండియా గెలవాలని ఆడతాం కదా. ఇండియా గెలవాలని ఆడతాము. ఆ గెలిచిన దాంట్లో ఇండియా గెలుస్తుంది, ఇండియాకు కప్పు వస్తుంది. కానీ అందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వస్తుంది. వీళ్ళు ఎవరైతే పని చేస్తాడో వాళ్ళందరికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు వస్తాయి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు వస్తాయి. వీళ్ళు ఎవరైతే ర్యాలీలో పాల్గొని పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు లేచి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ అవన్నీ సిరీస్లు వస్తాయి. అక్కడ ఇండియా కప్పు వస్తుంది, మనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్లు వస్తాయి మనకి, ఎందుకంటే మనం వస్తున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా సినిమా, సాకార్యము స్వామి కార్యం 2 జరుగుతాయి. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. తిరుచానూర్ ట్రస్ట్ మేడంకు, ప్రసన్న మేడంకు, మరి రవి సార్కు మీకు ధన్యవాదాలు మేడం. ఎందుకంటే విశ్వ కళ్యాణం నన్ను భాగస్వామ్యం చేసినందుకు. ఎందుకంటే మీరు పిలవకపోతే నేను రానుంది.
కాబట్టి మీరు పెడమలు ఇక్కడికి వచ్చిన నన్ను కూడా మీరు భాగస్వామ్యం చేసి నాకు కూడా ఆ కర్మను అంటించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.